సార్ నమస్కారం. నమస్తే నమస్తే ధోని సార్. గారు. నమస్తే సార్ ఎప్పుడు వచ్చారు సార్ బెంగళూరు నుంచి? మార్నింగే వచ్చాను. మార్నింగ్ వచ్చి అవునవునవును. ఓకే ఓకే. ఇది కేవలం ఈ పబ్లిసిటీ కోసం ఈ అవును సార్. సినిమా ఆ, ఎన్ని రోజులు సార్ వర్క్ చేశారు దీనికి? సార్ దీనికి ఎన్ని రోజులు వర్క్ చేశారు? ఒక 20-25 డేస్ సార్. ఉమ్. ఒక ఎక్స్టెండెడ్ క్యామియో లాగా. క్యామియో ఏంటి సార్? టైటిల్ మీ మీద ఉంది సార్. క్యామియో ఏంటి సార్? సినిమా టైటిలే మీ మీద ఉంది. అవును ఆ, మీకు తెలిసే ఉంటుంది అది ఎంత పవర్ఫుల్ రోల్ అన్నది. అవును సార్. అవునవును. అంటే ఆ, ఒక ఏదో ఒక స్మాల్ హీరో సినిమాలో ఒక రియల్ హీరో క్యారెక్టర్ వేయడం దట్ ఈస్ డిఫరెంట్. బట్ రామ్ లాంటి ఒక రేంజ్ హీరోకి సార్ అవును. అతని దాంట్లో ఒక రియల్ హీరో క్యారెక్టర్ అంటే అది ఏంటో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలా అనుకున్నారు. సబ్జెక్ట్ చాలా నచ్చింది నాకు. అవునా? యా దట్స్ వై రియలీ ఒక సబ్జెక్ట్ చెప్పగానే నేనే ఎక్సైట్ అయిపోయాను. అవునా? అవును. ఆ, వెరీ వెరీ గుడ్ సబ్జెక్ట్. అదే మిమ్మల్ని ఆంధ్ర కింగ్ చేశారు. ఆంధ్ర కింగ్ ఎవరు అని మీకు ఫిలిం చూస్తే తెలుస్తుంది. అవునా? రియల్ ఆంధ్ర కింగ్ ఎవరు అని. ఓహో. సో ఇది ట్విస్ట్ ఉందన్నమాట సినిమాలో. అవునవునవునవును. రియల్ ఆంధ్ర కింగ్ మీరా రామా అన్నది. ఇంకొకటి ఏమో ఉంటుంది దాంట్లో. అవునా? ఓహో, ఇంకోళ్ళు కూడా ఉందా? అవునవునవును. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ కోసం వాళ్ళు చాలా అనుకున్నారు, ఎవరు చేస్తారు అని. బట్ అది మీ దగ్గరికి వచ్చింది. అదే నేను ఫస్టే అడిగాను ఏంటి ఇది ఎలా అని. ఆ. ఆయన చాలా బాగా చెప్పారు. ఆ. రవి గారు ప్రొడ్యూసర్ గారు, తర్వాత మహేష్ గారు ఆ. డైరెక్టర్, లేదు ఇది ఎందుకంటే ఈ ఒక్క ఫీల్ ఉండాలి ఫిలంలో అని. ఉమ్. అది నాకు ఇష్టమైంది. ఏంటి సార్ మీ క్యారెక్టర్ గురించి ఏ మేరకు రివీల్ చేయగలరు మీరు? ఫర్ సమ్ ఎక్స్టెంట్ దాకా ఎంతవరకు రివీల్ చేయగలరు? కాదు, ఇప్పుడు టైటిలే రివీల్ చేస్తా ఉంది అవును. ఆంధ్ర కింగ్ అని. అవును. ఇక్కడ రివీల్ చేసేదానికి ఏం లేదు. దాంట్లో లోపల ఉండే ఒక థాట్ ఉంది కదా, ఆ స్టోరీ బిట్వీన్ ఏ ఫ్యాన్ అండ్ ఏ స్టార్, దాంట్లో చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ అని పెట్టారు. నాకే థ్రిల్ అయింది అది వింటా ఉంటే. అవునా? ఆ బిగినింగ్ ఒక్క సీన్లో ఒక డైలాగ్ వస్తుంది, అది ఎండ్లో అదే ఇదవుతుంది. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు, ఇక్కడ డైలాగ్ వచ్చి ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది అని. తర్వాత చూస్తే ఓవరాల్ ఫిలమే దాని మీద నిలబడింది ఆ డైలాగు. వావ్ అనిపించింది నాకు ఆ సబ్జెక్ట్. ఏంటి డైలాగ్? అది మీరు చూడండి, చెప్పేస్తే బాగుండు. ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా ఫ్యాన్ హీరో వీళ్ళ మధ్యలో ఒక రిలేషను, అది కనిపించని రిలేషన్. అవునవును. డైరెక్ట్ ఫిజికల్ రిలేషన్ కానీ డైరెక్ట్ కనిపించే రిలేషన్ కానీ కాదు. మీకు కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ మీకు ఉంటారు కన్నడలో, ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ. బట్ మహా అయితే వాళ్ళిద్దరి మధ్య మీకు ఉండే ఈక్వేషను అదే. చూడండి, మనకి ఓన్లీ స్క్రీన్ మీద మమ్మల్ని చూస్తారు. అవును. తర్వాత మనం తెలీదు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో, ఎలాంటి ఫ్యాన్స్ ఏమీ తెలియదు యాక్చువల్లీ. కొన్నిసారి మన జీవితంలో, అన్నిసారి జీవితంలో జరుగుతుంది అది. కొన్నిసారి వావ్ ఇలా ఉండా, ఇది ఏం ఆన్సర్ ఏంటి దీనికి, ఈ లవ్కి ఏం చెప్తారు, ఈ ఒక రిలేషన్షిప్ ఏమని చెప్పాలి, అది దైవికమైనది, అది డివైన్ అంటారు కదా, అలాంటిది అది. అది ఈ ఫిలంలో చాలా బాగా టచ్ చేశారు. అదే అలాంటిది ఏదో ఒక పాయింట్ ఉండకపోతే రామ్ లాంటి హీరో ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయరు కదా. అంత నేను అడిగాను, మీకు ఇంతవరకు చేసినట్లు ఏది ఇది అంటే, నేను ఈ ఫిలిం సార్ అని. ఏంటి ఇలా చెప్తున్నారు, ఇంతవరకు ఎంతో సూపర్ హిట్ ఇచ్చారు కదా. ఇచ్చాను, అది వేరే. బట్ ఈ ఫిలిం ఏమో నాకు చాలా ఇదైపోయింది, అంత ఇన్వాల్వ్ అయిపోయాను. ఈవెన్ సాంగ్ రాశారు అంటే, సాంగ్ రాశారు, సాంగ్ పాడారు. అండ్ ఈ లుక్ సో ఇన్నోసెంట్, సో ఒక ఏమే పాదరస అంటారు కదా, అలా ఒక సాంగ్లో, ఫైట్లో, సీక్వెన్స్లో అంతా జిగిజిగా అని యాక్ట్ చేశారు. అంటే మీరు స్టోరీ మొత్తం విన్నారు కదా. అంటే ప్యూర్ ఒక హీరోకి, హీరో అభిమానించే హీరోకి మధ్యలో స్టోరీ అయినా, సినిమా ఇంతవరకు వచ్చిన పాటలు కంటెంట్ చూస్తే ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ కూడా ఉంది, కమర్షియల్ లవ్ స్టోరీ లాగా ఉంది. అదే ఆ బ్లెండ్ చాలా బాగా చేశారు. ఇది మెయిన్ పాయింట్. బట్ దాంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకొని అంత ఒక స్క్రీన్ ప్లే చేసి ఉంది కదా, అది వావ్ అనిపించింది నాకు.
హెడ్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ మహేష్ బాబు. మీరు సినిమా స్టార్ట్ అయిన ఎంతసేపు మీ రెఫరెన్స్ వస్తుంది? సినిమా స్టార్ట్ అయిన తర్వాత మీ రెఫరెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? బిగిన్ టు ఎండ్ వరకు అదే ఉంటుంది. అవునా? అంటే మీ ప్రెజెన్స్ అది చూడండి మీరు ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటుందా? ఉంటుంది ఉంటుంది, బిగిన్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. అప్పుడు మీరు అన్న ఎక్స్టెండెడ్ కామ్యం ఉంది రాంగ్ లేదు. కానీ మీరు మీ థాట్ ప్రాసెస్ వేరు, మీరు తీసే సినిమాలు వేరు, మీ ఐడియాలజీ వేరు. బట్ తెలుగులో మీరు చేసే సినిమాలన్నీ కూడా జనాలు, తెలుగు డైరెక్టర్లు మిమ్మల్ని చూజ్ చేసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అదేదో ఒక బెస్ట్ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది. మీ లక్క, మా లక్క, అది మంచి స్పెసిఫిక్, ఇది మీకోసం డిజైన్ చేసిన క్యారెక్టర్. అలా కాదండి, కొన్నిసారి ఆమె పైన డిజైన్ అవుతుంది, అది మనకు తెలియకుండా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను చేస్తాను. మీ తెలుగులో ఏ క్యారెక్టర్ చేసిన, మీరు తెలుగులో చేసిన క్యారెక్టర్లు సన్నా సత్యమూర్తులు కావచ్చు, అవునవును కావచ్చు, ఏం చేసినా అది మీకోసం డిజైన్ చేసినట్టుగా మీరు పర్ఫెక్ట్ ఫిట్ కాదు. అలాంటి ఏమో డైరెక్టర్ ఎలా కన్సీవ్ చేస్తారో దాని మీద మనం ఏమిటి యాక్చువల్లీ అది డైరెక్టరు, రైటరు అలాంటి ఏదో ఒక థాట్ పెట్టుకొని అలాంటివి చేస్తారు కదా. చాలా నా స్టోరీస్ అన్ని వస్తూ ఉంటుంది నాకు, అదన్నీ అలాగే చెప్తారు. మిమ్మల్ని పెట్టుకొనే చేసాము ఈ క్యారెక్టర్ని, అది ఇది అని. కొన్నిసారి కనెక్ట్ అయిపోతుంది అది. అప్పుడు నేను ఎక్సైట్ అవుతాను చేసేదానికి. సినిమాలో మీ పాత్ర మేరకే చూసుకుంటే ఏమేమి ఉండబోతున్నాయి అంటే, యాజ్ ఏ సూపర్ హీరో, సినిమాలో హీరో ఆల్రెడీ రామ్ ఉన్నాడు కాబట్టి మీరు సూపర్ హీరో సినిమాలో. సో మీ క్యారెక్టర్కి ఏమేమి ఎమోషన్స్ కనెక్ట్ అవబోతున్నాయి సినిమాలో? అంటే ఒక సాంగ్సా, ఫైట్సా, డైలాగ్సా? టోటలీ ఎమోషనల్ యాక్చువల్లీ. ఒక హ్యూమన్ ఇది వాల్యూస్ అదన్నీ ఉంటుంది. అది చెప్తే నేను సబ్జెక్టివ్ఫుల్గా చెప్పాలి మీకు. మరి ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలంటే అదే, నా క్యారెక్టర్ అడిగితే నా క్యారెక్టర్ చెప్పేస్తే మీకు టోటల్ ఫిలిం తెలిసిపోతుంది. అదే, దానికంటే వేరే ఉంది ఫిలంలో, అందుకని ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్ యాక్చువల్లీ. ఇది మా ఇదేంటంటే ఆసక్తి ఏంటంటే, రామ్ లాంటి హీరో మరో హీరోని తీసుకొచ్చి తన అభిమానించి హీరో క్యారెక్టర్లో పెట్టి సినిమా చేస్తున్నారంటే ఆ హీరో క్యారెక్టర్ ఎలాంటిది అయ్యి ఉంటుంది, దాని చుట్టూ ఏంటి రివాల్వ్ అవుతుంటాయి. అదే, బట్ ఏమంటే అలాంటి హీరో ఇంకో హీరోని ఒక స్టార్ లాగా ఆరేస్తుంటే ఆ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అని యోచించండి. ఆ సబ్జెక్టు, ఆ క్యారెక్టర్ కూడా అదే హిస్ క్యారెక్టర్ ఇస్ సో పవర్ఫుల్. దట్స్ వై అదర్వైజ్ ఎవరు ఒప్పుకోరు కదా. బట్ ఆ క్యారెక్టర్, ఆ సబ్జెక్టే ఎంత ఇది ఉంది, మీరు ఐ ఓపెనింగ్ లాగా ఉంది. కొన్నిసారి నేనే అరే కరెక్ట్ కదా, మనం థింక్ చేయలేదు కదా, ఇది కరెక్ట్ కదా, ఇలా ఉంటుంది కదా, చూస్తూనే ఉంటాము, బట్ ఇంత గొప్పతనం ఉంటుందా దీంట్లో అని ఆ ఫీల్ చాలా బాగా చేశారు. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ హీరోగా రియల్ లైఫ్లో ఎప్పుడైనా మీకు? డెఫినెట్గా చాలా స్టార్స్కి ఇది అవుతానే ఉంటుంది. ఆ ఫ్యాన్స్ వచ్చినప్పుడే అవుతుంది. ఇంకొకటి ఏమంటే నాకు స్పెషల్ ఎప్పుడు నాకేం గుర్తుంది, నా ఫాదర్ గారు, నా నాన్నగారు చాలా గుర్తొస్తారు. ఏమంటే మీకు తెలుసు కదా, ఒక ఆర్టిస్ట్ అంటే మనము ఎప్పుడో వెళ్ళేస్తాము, నైట్ లేట్ అవుతుంది, ఎలాగో ఉంటాము, ఎవరు వస్తే ఫోటో అంటే కొంచెం చూడండి, సండే చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని చెప్పండి అని. మా ఫాదర్ అలా కాదు, బయట కూర్చో ఉంటారు. ఎవరు వస్తే కూడా నేనేం చేస్తూ ఉంటాను ఏమీ పట్టించుకోరు, లోపల వచ్చి రే రారా అంటారు. నేను ఇలా ఎలా ఉంటాయంటరా, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు రా అని వాళ్ళు పిలుచుకొని వచ్చి ఫోటో తీపిచ్చి అన్ని ఇప్పించి పంపిస్తారు. అంతే కదా. ఫస్ట్ నాకు ఏంటి ఇలా చెప్తారు, కొంచెం వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీరు కప్పని ఎందుకు పిలుస్తారు అని. అది ఉంటుంది కదా కొన్నిసారి మన టెన్షన్లో. తర్వాత నేను రియలైజ్ అయింది, అయ్యో నేను ఆయన ఇండైరెక్ట్గా గాడ్ని చూపిస్తూ ఉంటారు నాకు. నా లోపల ఉండేదన్నీ ఫాదర్ ఈ ఎగ్జైట్మెంట్, టెన్షన్ అదన్నీ వదిలేయి, నువ్వు ఎలా ఉంటే ఏంటి, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి, వాళ్ళ వల్లే ఇదన్నీ అయింది అని ఇండైరెక్ట్గా. అది వాళ్ళు ఎంతో దూరం నుంచి ఒక మనిషిని చూడడానికి వచ్చారు, ఒక మనిషితో ఫోటో. నువ్వు ఏంటి నైట్ 12 o'clock వస్తేను అంతే, నువ్వు లేసి రావాలి బయటికి అని. అలాంటి టూ మచ్ అయితే. అవును, బట్ ఏం చేసి మనం టూ మచ్ అనుకుంటాము. బట్ కొన్నిసారి అనిపిస్తుంది ఇదన్నీ నా టెస్టింగ్ ఇది అని. ఆయన ఇన్నోసెన్స్ నాకు టెస్టింగ్ అది. అవును, ఎందుకు మనం చెప్తాం కదా, దే ఆర్, మీరు లేకుంటే నేనేం లేను అని చెప్తాం, బట్ ఎందుకు మనం అలా బిహేవ్ చేసేలేదు. ఎస్, ఫర్గెట్ అబౌట్ యువర్ ఎగో, ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్, ఫర్గెట్ అబౌట్ యువర్ కంఫర్ట్, జస్ట్ గో అండ్ బెండ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అని. అది బట్ యాక్చువల్గా స్టేజ్ మీద అందరు హీరోస్, ఆల్ హీరోస్ ఒకటే చెప్తారు, నా ఫ్యాన్సే మా ఇది, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే ఇది అని. అవును, కానీ
వాళ్ళకి మధ్యలో ఒక బౌండరీ అయితే ఉంటుంది. అదే అదే ఉంటుంది, అది బ్రేక్ చేస్తాడు మా నాన్న. ఎన్నోసారి బ్రేక్ చేశారు. అది నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఈ ఫిలిం చేసే టైంలో చాలా గుర్తొచ్చారు నా నాన్న. మీ ఫ్యాన్స్లో మీకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా కొంతమంది? అయ్యో చాలా. అంటే మీకు డైరెక్ట్గా పరిచయం ఉన్నవాళ్ళు, మీతోటి ఉన్నారు మిగతా ఫ్యాన్స్కి మీకు మధ్యలో వాళ్ళు ఒక బ్రిడ్జ్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంటికి వస్తారు, నా లోపల వచ్చి భోజనం చేస్తారు, నాతోనే ఉంటారు. చాలా అలాంటి నాకు చాలా రిలేషన్షిప్ చాలా బాగుంది. ఎప్పుడు వస్తేనో నేను మీట్ చేస్తాను, అదన్నీ ఉంటుంది. మామూలుగా ఒక్కోసారి ఇరిటేట్ చేసే ఫ్యాన్స్ కూడా ఉంటారు. అదే అదే టెస్టింగ్ అని చెప్పేది నేను. అది అక్కడ మనం గెలవాలి. అన్నీ కంఫర్టబుల్గా ఉండే టైంలో అనేది ఆ టైంలో కూడా మనం ఎలా రియాక్ట్ చేస్తాము, మన ఈగోస్ని, మన టెన్షన్ని మనం ఎలా సపరేట్ చేసుకుంటాము. ఇట్ ఈస్ ఏ ప్యూర్ ఇది కదా, ఒక గాడ్ టెస్ట్ చేసేది కదా మమ్మల్ని. బట్ ఆ ఇరిటేషన్ దగ్గర కూడా మీరు అప్పుడు మీలోని యాక్టర్ని బయట తీయాలా? కాదు, కొన్నిసారి ఫస్ట్ యాక్టర్ వస్తాడు, తర్వాత అది రియల్ అయిపోతుంది. లేదు, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇప్పుడు ఏంటంటే కెమెరాలు రావాలి అని కెమెరాను లవ్ చేసి ఇక్కడ వస్తాము, తర్వాత కెమెరాను చూసి పారిపోతాము, అయ్యో వద్దు అని. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, చాలామంది ఒక 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 15 పీపుల్ వస్తే ఓకే, 30 వస్తే 100 పీపుల్ వస్తే క్యూ వేసుకొని ఒక్కొక్కరు ఒక 2 ఫొటోస్ తీయాలి అంటే మీకు అర్థమైందా? ఆ టైంలో ఇట్ ఇస్ ఎ టెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఇట్ ఇస్ ఎ ఇంటర్నల్ జర్నీ. అవును, ఇక్కడ చెయ్యి, ఇక్కడ అదన్నీ యూ షుడ్ క్రష్ యువర్ ఈగో. దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. కానీ మీలా అందరు హీరోలు అనుకోరు కదా. నాకు అది తెలీదు. నేను నా గురించి నేను చెప్తాను, వేరే వాళ్ళు ఇంకా గొప్పగా ఉండొచ్చు. నేనేమంటే అప్పుడు ఐ షుడ్ ఎంజాయ్ అని, ఎవరైనా ఫోటోకి తీసుకుని వస్తే ఐ ఎంజాయ్. ఇప్పుడు ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. యాక్చువల్లీ ఐ ఫీల్ సో ప్రౌడ్ యాక్చువల్లీ టేకింగ్ ఫోటో విత్ మై ఫ్యాన్. అది కొంచెం అయిన తర్వాత అది వస్తుంది. రియల్ థింగ్ యాక్చువల్లీ. అదర్వైజ్ యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ బి హియర్. బట్ వీళ్ళు ఫ్యాన్స్ సాయం అడుగుతుంటారు, లేదా వాళ్ళ మ్యారేజ్కి పిలుస్తుంటారు, లేదా వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి పిలుస్తారు. అదే నేను మ్యాక్సిమం నేను ఉంటే వెళ్తాను, లేదంటే వీడియో కాల్ చేస్తాను, అక్కడే విష్ చేస్తాను. చేస్తారు. అట్లీస్ట్ ఇట్ మేక్స్ దెమ్ హ్యాపీ యాక్చువల్లీ. వెళ్తుంటారు పెళ్ళిళ్ళకి వాడికి? కొన్నిసారి నేను ఫ్రీగా ఉంటే ఆ టైంలో కుదిరితే వెళ్తాను. వెళ్ళాను చాలా మ్యారేజ్కి. ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ మ్యారేజ్కి వెళ్ళాను. ఇప్పుడు 20 years అయింది. ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఆయన అంత మురళి అని ఒక ఫ్యాన్, నా మ్యారేజ్కి వచ్చారు మీరు అని. ఎంతన్నీ చేస్తారంటే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేస్తారు సెలబ్రేషన్. అది చాలా గొప్ప మూమెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక lakhs టుగెదర్ ఖర్చు పెడతాను దీనికి, బర్త్డేకి. అది నేను బర్త్డే అని చెప్పాను, నేను అది ఫ్యాన్స్ డే అని డిక్లేర్ చేశాను. బట్ నేను ఎందుకప్పా ఇంత చేస్తా ఉంటే, ఇది నువ్వేం చెప్పొద్దు, ఇది మన డే, నేను చేసుకుంటాను అంత. అలాంటి చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. బట్ ఈ ఫ్యాన్స్తో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళతో ఎంత బాగుంటుంది, వాళ్ళకి నచ్చని సినిమాలు తీసినా, మీ లైనప్ సరిగ్గా లేకపోయినా, లేదా సక్సెస్ ట్రాక్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు చాలా బాధపడిపోతారు కదా. నో, దట్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఓన్లీ ఎంజాయ్మెంటే చేస్తామని కాదు, లైఫ్ లాగా అది ఎప్పుడు బాగా ఉండాలి అని కాదు. కొన్నిసారి డౌన్స్ అవుతుంది, కొన్నిసారి అప్ అవుతుంది. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అవును, కొన్నిసారి క్రిటిసైజ్ చేస్తారు, అవును, అది ఒప్పుకోవాలి. అప్రిషియేట్ చేసే టైంలో మనది అని తీసుకుంటాము, క్రిటిసైజ్ చేస్తే నాది కాదు అని ఇరిటైజ్ చేసుకు, అప్పుడు యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఎంజాయ్ ఆల్సో. కరెక్ట్ కదా. బట్ సేమ్ టైం ఏముంటుందంటే, ఇప్పుడు మీరు హీరో, మీ ప్రాజెక్టు, సమ్ అదర్ డైరెక్టర్ ఉంటారు, అదర్ టెక్నీషియన్, ప్రొడ్యూసర్స్ ఉంటారు. మీ ఫెయిల్యూర్స్ని వాళ్ళ మీద రుద్దుతారు. అది ఏం చేసే కాదు, అది మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని వాళ్ళు ఏం అనలేరు, ఎందుకంటే బికాజ్ యువర్ ఏ హీరో, వాళ్ళ ఫేవరెట్ హీరో. బట్ మీ ఫెయిల్యూర్ని ఆ డైరెక్టర్ల మీద రుద్దుతారు, డైరెక్టర్ సరిగ్గా సినిమా తీయలేదంటారు. అది కొన్నిసారి ఏం చేసే అవ్వదు. అది ఏం చేసేది, అది అన్ని ఫిల్మ్స్ సూపర్ హిట్ అవ్వదు కదా. అవును, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20-30 years కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. హీరోలు కూడా ఏంటంటే ఫెయిల్యూర్స్ ఓన్ చేసుకోరు, డైరెక్టర్లతో దానిలో క్రిటిసైజ్ చేస్తే అదే మళ్ళీ ఇది లెసన్ అంతే. నేను అది ఒప్పుకోవాలి, సక్సెస్ నాదే అంటే ఫెయిల్యూర్ నాదే. అట్లీస్ట్ వాన్ చేయాలి, మీరు డైరెక్టర్ ఏమద్దు, నాది మిస్టేక్ అని చెప్పాలి. అది ఉంటుంది. వీ డోంట్ అలో ఎనీబడి టు క్రిటిసైజ్ ఎనీబడి. వద్దు, ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు, ఇదన్నీ కలిసి చేసేది. కొన్నిసారి మిస్ఫైర్ అవుతుంది. ఒకసారి చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు దీని గురించి. నేను ఎన్నో ఫిల్మ్ చేసి ఉండొచ్చు, సూపర్ హిట్, మెగా హిట్, కొన్ని యావరేజెస్ ఉండొచ్చు, బట్ నేను
ఒక్క మెగా హిట్ ఎంత నేను డెడికేషన్ ఎంత ఇది ఇస్తానో ఈ ఫిల్మ్కి అంతే ఇచ్చింటాను. అవును. బట్ సమ్ టైమ్ ఏమో మిస్ఫైర్ అవ్వచ్చు. ఫ్యాన్స్ హీరోని తప్పు పట్టరు, హీరో మిస్టేక్ అంటారు ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే డైరెక్టర్ది టెక్నీషియన్స్ని వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. అది ఏం చేసేకి అవ్వదు, అప్పుడు మనము చెప్తాము అలా. అప్పుడు మీరు చెప్పాలి. అవును, డెఫినెట్గా చెప్తాం. బికాస్ కలెక్టివ్ వర్క్ అని చెప్పి తప్పు అది మనకి ఇది ఏమంటే ఒక డ్రీమ్ లాగా ఇది మనకి. ఎవరారా ఇంతవరకు నేను సక్సెస్ ఇస్తాను అని సక్సెస్ ఇచ్చింది ఇదే లేదు. ఎంతోమంది ఎంతో గ్రేటెస్ట్ డైరెక్టర్స్ కూడా అక్కడ ఇక్కడ కొంచెం ఇది ఏమీ మైనస్ ప్లస్ ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద స్టార్స్ జీవితంలో అది ఉంటుంది, ఆ అప్ అండ్ డౌన్స్ వస్తుంది కదా. అది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్ అని అనుకోవాలి. మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కదా, మీకు చాలా ఇష్టం కూడా మీ ఎక్స్పెరిమెంట్. దానికి వాటిని లైక్ చేసేవాళ్ళు ఉన్నారు, వాటిని ఇప్పటికీ మీ అప్పుడు తీసిన సినిమాలను ఇప్పటికీ తలుచుకునే వాళ్ళు ఉన్నారు. బట్ మీ ఫ్యాన్స్ అన్న ఇవి కాదు మంచి ఇలా కమర్షియల్ సినిమా చెప్తారు. అవునవును, కమర్షియల్ ఫిల్మ్ చేయండి అంటారు. ఇంతవరకు నాకు ఏ ఉపేంద్ర లాగా ఫిల్మ్ చేయండి, సూపర్ లాగా ఫిల్మ్ చేయండి, ఓం లాగా ఫిల్మ్ చేయండి అంటారు. బట్ అది కరెక్ట్. బట్ నేను ఐ షుడ్ ఆల్సో అండర్స్టాండ్. నేనేమో ఒక టైంలో ఒకటేమో చెప్పాలి ఉంటుంది, అది నేను చెప్తాను, అది వెరైటీగా చెప్తాను, అది ఓకే ఆఫ్టర్ 10 years అర్థమవ్వచ్చు. బట్ సాటిస్ఫైడ్గా ఏమంటే నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్కి ప్రాబ్లం అవ్వకూడదు, వాళ్ళు బడ్జెట్ వాపస్ వచ్చేయాలి, అది నేను చూసుకుంటాను. మినిమంగా వాళ్ళకి వచ్చేయాలి. తర్వాత వేరే సక్సెస్ ఫీల్డ్ నేను అది యోచన చేయను. ఇది నేను చెప్పాలి, ఇది నేను ఇలాగే చెప్పాలి, అంతే చేస్తాను. కానీ రిస్క్గా చెప్పను. ఏమంటే ప్రొడ్యూసర్కి లాస్ అయిపోయి నేను ఇంతవరకు అలా చేయలేదు. అట్లీస్ట్ ఏమో పెద్ద ప్రాఫిట్ వస్తుందో ఏమో తెలీదు. బట్ నా ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కూడా వాళ్ళకి ఒక ఇనిషియల్గా ఒక మంచి అమౌంట్ రావాలి, వాళ్ళకి ఏం వేసారో అది రావాలి. బడ్జెట్లో కూడా అంతే నేను కరెక్ట్గా చూసుకొని చేస్తాను. ఓవర్గా వెళ్ళిపోతే నాకు తెలుసు, ఎక్కువ బడ్జెట్ అయిపోతే నేను చెప్తా ఉండే సబ్జెక్టు ఇలాంటి సబ్జెక్టు, దీనికి ఇంతే ఆడియన్స్ ఉంటారు, అదన్నీ చూసుకొనే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు టోటల్ సినేరీ అంతా చేంజ్ అవుతుంది కదా, టోటల్ ఆల్ లాంగ్వేజెస్ మూవీస్ కంటెంట్ వేరుగా చేంజ్ అవుతుంది, ప్రొడక్షన్ వైజ్గా చేంజ్ వస్తున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీథింగ్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు కర్ణాటకలో ఎలా ఉంది ఈ పొజిషన్? లేదు, అన్ని చోట్ల అలాగే ఉంది. ఏమి ఒకే ఒక మాట చెప్తాను దీనికి. ఏమంటే రాజ్ కుమార్ గారు చెప్పింది, నేనే ఒకసారి రాజ్ కుమార్ గారిని ఒక బంగాರದ మనిషి అని పెద్ద 3-4 years ఆడింది కంటిన్యూస్గా, అలాంటి బ్లాక్ బస్టర్ ఫిలం, సాంగ్స్ గింగ్స్ అన్నీ సూపర్ హిట్. నేను ఒకసారి అలాగే అడిగాను, అరే ఆ ఫిలం చేశారు కదా, ఎందుకు అంత పెద్ద హిట్ అయింది అని. ఎంత గొప్ప మాట చెప్పారంటే, సాంగ్స్ నుంచి, డైరెక్టర్ నుంచి, స్టోరీ నుంచి ఏమీ చెప్పలేదు. మనము ఒక విలేజ్లో షూటింగ్ చేస్తూ ఉంటాము, ఆ టైంలో చాలామంది జూనియర్స్ ఉంటారు కదా, ఎవరో ఒక విలేజ్ కుర్రోడు ఎవరో తెలియకుండా ఇక్కడి నుంచి అక్కడ పాస్ అయిపోయాడు, ఎవరు చూసుకోలేదు, అది అతను లక్ ఈ ఫిలిం కొట్టేసింది అని. కెన్ యూ ఇమాజిన్, కెన్ యూ అండర్స్టాండ్? చూడండి ఎంత గొప్పతనం అది. అంటే ఆయన ఆ క్రెడిట్ మొత్తాన్ని ఒక అన్నోన్ జస్ట్ అలా పాస్ అయిన పర్సన్కి ఇచ్చారంటే ఏం చెప్పారంటే, యూ కెనాట్ టెల్ వై సక్సెస్ఫుల్ అయ్యింది అని. మనం తర్వాత అది ఇలా అయింది, ఎందుకని అలా అయింది అని మనం మాట్లాడుకుంటాము, పోస్ట్ మార్టం చాలా చేస్తాము. బట్ రియల్ అంటే ఒక 200 ఫిలిం చేసిన ఒక అలాంటి ఏమంటే వరనటుడు అంటారు, అలాంటి వాళ్ళతో ఆ మాటలు వచ్చిన తర్వాత మనం డయాగ్నైజ్ చేయకూడదు. ఏమంటే ఈ ఫిలిం ఇలా పోయిందా, అది అందుకు పోతుందా, ఎందుకు పోతుందా, అది లేదు. సమ్ టైమ్ దట్ మిరాకల్ హ్యాపన్స్. ఒకప్పుడు కన్నడ మూవీ అంటే తెలుగు హీరో తాలూకా రెమ్యునరేషన్తో ఒక కన్నడ మూవీ తీసేయచ్చు అనే బడ్జెట్ అంత తక్కువలో చేస్తుండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఈ కేజీఎఫ్, కాంతారాలు కాదు. ఇప్పుడు ఈ జనరేషన్ అలా చెప్తారు. ఒక్క జనరేషన్లో ఆల్ ఓవర్ ఇండియా సెన్సేషన్ అయితే ఆ టైంలో చేశారు. అవునా? మీరు సనాది అప్పన్న, రాజ్ కుమార్ గారు చేసింది, సనాది అప్పన్న అది తెలుగులో కూడా శోభన్ బాబు గారు చేశారు, పుట్టండ కణగాల్ గారు చేసింది, రాజ్ కుమార్ గారు చేసింది, విష్ణు సార్ గారు చేసిన ఫిల్మ్స్ అన్ని ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉంది, ఎన్నో రీమేక్ అయింది. బడ్జెట్ వైజ్ నేను మాట్లాడేది బడ్జెట్ లేదు, బడ్జెట్ వైజ్ నేను చెప్పేది. బడ్జెట్ వైజ్ అలా అప్పుడు సింగపూర్లో రాజాకుళ్ళ అని సింగపూర్లో ఫస్ట్ టైం చేశారు విష్ణువర్ధన్, ద్వారకేష్ గారు. అసలు కాదు, ఇప్పుడు మనకు తెలియదు అది. ఇప్పుడు మనకి ఈ టైంలో మనము ఇదే పెద్దది అలా కాదు, ఆ టైంలోనూ ఉంది, తర్వాతనూ ఉంది. రవిచంద్రన్ గారు వచ్చిన టైంలో
ఇండియా చూడలేదు అలాంటి పెద్ద బడ్జెట్లో film రవిచంద్రన్ చేశారు. గారు పెద్ద సినిమాలు తీశాడు ఆయన. అది మీరు చూస్తే ఏంట్రా ఇది, అప్పుడు కన్నడ కాదు, అది ఎంతో పెద్ద ఫిల్మ్స్ అలా చేశారు. అవును. ఇప్పుడు మనకు తెలియదు ఈ జనరేషన్లో కేజీఎఫ్ కాంతార తప్పు లేదు, వాళ్ళకి తెలియదు. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. కేజీఎఫ్ కాంతారాకి ముందు కొంచెం లో బడ్జెట్ సినిమాలు ఎక్కువ. లేదు ఏమంటే ఇక్కడ రాలేదన్నీ కొన్ని అవి ఇక్కడికి రాలేదు. ఆ, ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు ఏమైందంటే ఆ బ్యారియర్స్ అన్ని పోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక డబ్బింగ్ అయిందే, ఉపేంద్ర డబ్బింగ్ అయింది, మన కాశీనాథ్ గారి ఫిల్మ్ డబ్బింగ్ సినిమాలన్నీ డబ్బింగ్ అయింది. ఉపేంద్ర అప్పుడు డబ్ చేశారు ఇక్కడ. అవును. అది అయిన తర్వాత చాలా డబ్బింగ్ అవ్వలేదు. అక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత రీమేక్ వచ్చింది ఇక్కడ నుంచి remake అక్కడ పోయింది. బట్ ఇప్పుడు టోటల్ గా ఓపెన్ అయిపోయింది కదా, ఇప్పుడు తెలుస్తా ఉంది ఓ ఈ ఫిలం ఈ ఫిలం అని. అందుకే అలా మాట్లాడుకుంటారు. కొంతమంది అలా మాట్లాడతారు ఏమి తెలియదు, కన్నడ ఇండస్ట్రీనే తెలియకుండా ఉండే టైంలో ఇది వచ్చింది అని. అలా కాదు. ఎస్ అఫ్ కోర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ కేజీఎఫ్ కాంతారా ఇట్ మేడ్ వండర్ఫుల్. ఆల్ ఓవర్ ఇండియా కన్నడ అంటే ఒక ఇది వచ్చింది, అది నో డౌట్. బట్ ఆ టైం వేరే, ఈ టైం వేరే. అంటే ఇప్పుడు రూటెడ్ స్టోరీస్ కూడా బయటకు వస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు అదర్ స్టేట్స్కి పరిచయం లేని కాంతారా స్టోరీస్. అవునవునవును. నేటివ్ స్టోరీ ఒక మ్యాంగ్లూర్లో ఒక ఏరియాలో ఉండే స్టోరీని ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ లెవెల్లో తీసుకొని పోయేది. బికాస్ గ్రేటెస్ట్ ఇది అది. అదే రిషబ్ శెట్టి ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్, ఎవ్రీబడి నోస్. నాట్ కాంతారా కాదు, కాంతారా ముందే ఒక కిరిక్ పార్టీ, అది పెద్ద హిట్. అది గిరాక్ పార్టీ చాలా పెద్ద హిట్, తెలుగులో కూడా వచ్చింది. ఒక సర్కారీ ప్రాథమిక శాల అని ఒక చిన్న బడ్జెట్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ అది. అవును. యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రిషబ్ శెట్టి గారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి తెలుస్తాం. మీ నుంచి అలా నేటివ్ స్టోరీస్ ఇక్కడ జనాలు పరిచయం, అక్కడ ఓన్లీ అక్కడ మాత్రం చేసిన ఒక రూటెడ్ స్టోరీస్ ఏమైనా మీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా? కాదు, నా నుంచి నా స్టైలే వస్తుంది. అది ఒక్కొక్కరిది ఒక ఏమంటే మావు పండు దీంట్లో మావే వస్తుంది. అది నాదొక వెరైటీ. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు ఫాలో ఎనీబడి. నేనేమో చేసుకుంటా యూనిక్ స్టైల్స్. అది ఏంటో నాకు అది తెలియదు. అది దాని సీక్వెల్ తీస్తున్నారు యూఐకి సీక్వెల్ చేస్తే అది ఏమో ఎవరికి అర్థమవలేదు అని. అది సీక్వెల్ లేదు, అది ఇట్ ఈస్ వన్ యూనిక్ స్టైల్ ఆఫ్ ఫిలిం అది, అంతే. కానీ దాంట్లో ఇన్డెప్త్ ఫిలాసఫీ, చాలా ఫిలాసఫీ ఉంటుంది అందులో. అదే 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 కొంచెం అది ఏమి సింబాలిక్ గా చెప్పిన, చాలా సింబాలిక్, చాలా ఇన్డెప్త్ ఫిలాసఫీ. అది కామన్ మ్యాన్ కాదు అసలు, ఒక రేంజ్ వాళ్ళు కూడా ఎవరికి అదే అదే కొంచెం నాకు ఏమంటే ఆడియన్స్ ఎబో దట్ అని అనుకున్నాను నేను. డెఫినెట్ గా ఎబో దట్ ఉన్నారు. యాక్చువల్లీ మీకు అది ఫస్ట్ వీక్ కలెక్షన్ చూస్తే 30-40 crores అలా కలెక్షన్ వచ్చింది. తర్వాత సస్టైనింగ్ ఏమంటే మళ్ళీ ఫ్యామిలీ అది ఇది రెగ్యులర్ మాస్ ఎలిమెంట్ లేదు దాంట్లో. అది ఎక్కడ టార్గెట్ అక్కడ అయింది అది. కానీ అది చూస్తే ఏంటో టూ క్రేజీగా అనిపిస్తుంది కదా. అది క్రేజీగానే ఉండే, ఏం చేసే ఉపేంద్ర సినిమాలు అంటేనే క్రేజీగా ఉంటాయి. అలా కాదు, నేను నార్మల్గా చేస్తాను. డెఫినెట్గా చూడండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను. వస్తాను, నేను ప్లాన్ చేస్తున్నారా? ఐఎమ్ థింకింగ్, లెట్ మీ సీ. థింకింగ్. మరి తెలుగులో మళ్ళీ ఇంకో ఏమైనా మంచి క్యారెక్టర్లు వచ్చాయి ఈ మధ్యన ఏమైనా? లేదు, కొన్ని సబ్జెక్ట్ డిస్కషన్ జరుగుతూ ఉంది, చూస్తాను. ఏదారా నాకు డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది అంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేశారంటే దానికి సంథింగ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాను. అయ్యో అలా కాదండి, చూస్తాను నేను. ఓవరాల్గా బాగుంటే. ఎక్కువ వేసేలేదు తెలుగులో, అబ్నార్మల్గా మూవీస్ చేయలేదు కదా, సెలెక్టెడ్గా చేస్తాను. అవునవునవును. అవన్నిట్లో కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంతే అంతే, నేను అది చూసుకొని వస్తాను అంతే. సో ఆంధ్ర కింగ్ తాలూకా గురించి, మీ క్యారెక్టర్ గురించి ఎక్కువ అడుగుదామన్నా కూడా రివీల్ చేయడానికి ఏం లేదు. సో మీరు అనుకున్న ఆంధ్ర కింగ్గా మిమ్మల్ని మేము చూడబోతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్గా అది చాలా పవర్ఫుల్ టైటిల్. అవునవునవును. యాక్చువల్గా అది ఆ టైటిల్ ఎలా వచ్చిందో మీకు ఐడియా ఉందా? యాక్చువల్గా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక పదం ఉంది. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారు. సో ఆయన అక్కడ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి అది కాయిన్ అయింది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ కార్లు వెనకాల స్టిక్కర్, బైకులు మీ స్టిక్కర్స్, అంటే తాలూకా మీన్స్ మన ఏరియా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తాలూకాస్ అవి ఉండేవి వన్సేపు. అంటే మీకు కూడా తాలూకా వర్డ్ ఉందా? కన్నడలో ఉందా లేదో నాకు ఐడియా లేదు. తాలూకా వర్డ్ ఉంది, బిలాంగ్స్ టు అలా అనుకోవచ్చు. సో దాంట్లోంచి ఆంధ్ర కింగ్ తాలూకా. సో పవర్ఫుల్ టైటిల్, అందులో మీది పవర్ఫుల్ రైలు. సినిమా కూడా మంచి పవర్ఫుల్గా ఉండాలి, సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో మంచి సినిమాతో మళ్ళీ మీరు మా ముందుకు రావాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.